కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా జై శ్రీరామ్ మల్లెలు మాలలు కట్టి మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కోసల రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా అందరికీ నమస్కారం. మరి గుర్తించింది మాత్రం భౌతికంగా మన మధ్య లేకపోయినా శీలం భారతీదేవి గారు, తెలుగు టీచర్ గారు. ప్రతి క్లాసులో కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను ఆవిడ పేరు. ఆవిడ మన మధ్య లేకపోయినా ఈ పాటను మా టీచర్ గారికి అంకితం చేస్తాను. ఎందుకంటే ఈ పాట ఖండాంతరాలు దాటిపోయి నెక్స్ట్ మంత్ మలేషియాలో ఉన్న తెలుగు పునాది ఫౌండేషన్ వాళ్ళు మలేషియాకి టికెట్లు బుక్ చేసి అవన్నీ కూడా చేశారు. ఫిబ్రవరి 6వ తారీఖు వెళ్తున్నాను మలేషియా. ఇదంతా కూడా గురువులు ఇచ్చినటువంటి విజ్ఞానం వల్లనే సాధ్యమైందని నా యొక్క నమ్మకం. అందుకని అంటారు చూడండి, మనదేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహు అని. మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా పతనమైపోవాలన్నా మనసు ప్రధానమైనటువంటి కారణం. మనసు అర్జునుడైతే వెనక ఒక బుద్ధి ఉంటుంది, అది శ్రీకృష్ణ పరమాత్మని అంటారు. ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త పడమని.
మనసు వినదు. ఆ మనసు ఇంద్రియాలు చెప్పినటువంటి మాటలు ఉంటాయి, దానివల్ల మనిషి పతనం అవుతాడు తప్ప తల్లి తండ్రి జన్మను మాత్రమే ఇస్తారు, గురువులు మాత్రం ఒక బ్రతుకు తెరువునిస్తారు. ఇలా బ్రతకాలి అని మనకి బోధిస్తారు. మరి వాళ్ళు అక్కడే ఉంటారు. చూడండి, మీ దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు విదేశాల్లో పెద్ద పెద్ద కలెక్టర్ హోదాల్లో ఉన్నారు శిష్యులు, కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఎప్పుడు ఆ స్కూల్లోనే టీచర్గా ఉన్నారు. అది వారి గొప్పతనం. గట్టిగా చూడు, ఎవరికి ఒక్కరే కాదు 100 మంది కావాలి కాబట్టి కలెక్టర్లు కావాలి, అక్కడే ఉంటారు. అక్కడ ఉంటేనే ఆవిడ ఇక్కడ ఉంటారు. అది థ్యాంక్ యూ. మట్టిలో మాణిక్యం లాగా కొండలు మన పక్కనే ఉన్నా మనం గుర్తించలేకపోయాము. ఫస్ట్ నుంచి కూడా డ్రాయింగ్లో కానీ ఇట్లా పాటల్లో కానీ చాలా గొప్పగా అన్నిట్లో పాల్గొనేవాడు. అట్లాగే ఈ పాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అంతా ఇండియా మొత్తం బాగా మనం చూస్తున్నాము. ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ఈ పాట వినిపిస్తున్నాం. అలాంటి పాట పాడినందుకు మన స్నేహితుడైనందుకు మనం సకారంగా ఒక్కసారి టపాట్లు కొట్టుకోవాల్సిందిగా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన మనందరం మన ఫ్రెండ్ అని చెప్పుకోవాల్సిందిగా చెప్పుకుంటూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. వన్స్ మోర్ అగైన్ థ్యాంక్స్ టు కొండలు. ఇట్లాగే ఎన్నో పాటలు పాడాలి, మనం ఎంతో సన్మానం చేసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే స్నేహితులందరూ కలిసాం కాబట్టి మరొక్క మాటను మీ అందరికి కూడా చెప్పాలి. అలాగే అందరికీ చూడండి, తల్లి తండ్రి బిడ్డల బాగోగులు చూస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి బిడ్డలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నా విషయంలో మా బాబు మణికంఠ తను పాడగలిగిండు కూడా నా చేత పాడిస్తూ ఈ రోజున విదేశాలకు వెళ్ళినా కూడా ఎవరైనా గౌరవిస్తుంటే కిందుండి ఆనందపడుతూ ఉంటాడు. మంచి మనసు నిజంగా నిండు నూరేళ్ళు ఇద్దరు ఇలాగే ఇంకా మంచి పేరుతో ఇంకా పేరు ప్రఖ్యాతులతో దేశ విదేశాలు తిరగాలి, మరి ఇండియా మంచి పేరు తేవాలి. ఎవరిబడి మన మిత్రుడు, బాల్యమిత్రుడు, మనవాడు ఈ రోజున ఇంత ఉన్నత స్థితికి ఎదిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా మన కొండల ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన టీచర్లని మన తరపున వాడిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. దీని తర్వాత భోజనాలకి వెళ్ళిపోతాం, లంచ్కి ఫాలోస్. వెరీ గుడ్, తీసేద్దామా? అరికి తాగేద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కొండలు. మీ అబ్బాయి ఎప్పుడు నీ పక్కనే కోరుకుంటున్నా. ఉన్నత శిఖరాలకి సహజంగా పిల్లల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు పాటుపడతారు, కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నే ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. అందుకు అబ్బాయిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఈ సమయంలో. ఓకే, మరి మన మాస్టర్లకి వెళ్ళి మనం భోజనం పెట్టించి మనందరం కూడా భోజనం చేద్దాం. అక్కడ కార్యక్రమాలన్నీ వెజ్ నాన్ వెజ్ రెండు కూడా సెపరేట్ చేశారు. ఎవరు హైదరాబాద్ నుంచి మన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఎవరు వెళ్ళకండి, ఫాలో ద లంచ్. అందరికీ కూడా మనం ఒక చిన్న గిఫ్ట్లు కూడా తీసుకురావడం జరిగింది. చాలా వ్యయ ప్రయాసం నోచి తీసుకొచ్చాం గిఫ్ట్ అది. దయచేసి ఎవరు వెళ్ళకండి. చిన్నదంటే చిన్నదే కాదండి, పెద్ద గిఫ్టే ఉంది. ఓకేనా? అది అలాగే లేదండి, అలాగే లేదు. కట్ చేసి ఒకసారి కేక్ కటింగ్ ఓన్లీ. సో మరి భోజనం చేద్దాం. లంచ్ చేస్తూ మరి అక్కడ విందు, ఇక్కడ వినోదం. ఒకే ఫ్రేమ్ లో విందు వినోదం. వదిలు గర్ల్స్ ఇద్దరు, లేడీస్ ఇద్దరు రావాలి. మేడం తీసుకెళ్ళి Oh,
నిమిషం. నా పేరు బన్నారావురి శ్రీనివాసరావు, 91 బ్యాచ్. ఈ కార్యక్రమానికి ఇంత విస్తృత ఏర్పాట్లు చేసినటువంటి అందరూ కూడా నా నమో సమాజంలో ఈ ఏర్పాట్లు విస్తృతమైన ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా లంచ్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను.
నడవండి. కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో
Girls, girls, no dangal. Celebrate the Pongal. Attitude Pongal. నెక్స్ట్ జనార్దన్ ప్రసాద్ గారిని సార్ చూడండి చూసుకో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరసింహారెడ్డి మాస్టర్ గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. కరతాళ ధ్వనులతోటి అందరూ కూడా థ్యాంక్ యూ సార్. సత్యవతి మేడం గారిని అది ఎవరు కూడా పాయింట్ తగ్గిద్దు అంటే జోషు ఒకవేళ నీడతో వచ్చినా చూపియొద్దు. వయసు అయిపోయింది అనుకుంటారు, వయసు అయిపోయింది అనుకుంటారు. ఓకే, చూపియొద్దు నీడతో. సగౌరవంగా సారిని మేడాన్ని గౌరవంగా సత్కరిస్తూ గిఫ్ట్ హ్యాంపర్స్ సరోజిని మేడం గారికి కూడా రండి, కింద రండి. ఎవరన్నా గర్ల్స్ కొంచెం సరోజిని మేడం గారికి కూడా ఇస్తే. థ్యాంక్ యూ మేడం. తీసి అక్కడ పెట్టింది. నెక్స్ట్ సెక్షన్ వైజ్ గా రమాదేవి గారు కొంచెం ఫాస్ట్ గా. కాగిత శిఖామణి గారు, కాగిత దేనమ్మ గారు కొంచెం వరుసగా వస్తే. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఒక మగ పిల్లాడి ఒక ఆడపిల్ల పెళ్లి బాధ చీరాలమాది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. నేను టైలర్ని. హైదరాబాద్ సుబ్బమ్మ, చిలకలూరుపేటలో ఉంటాము. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు సాఫ్ట్వేర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ గారు. సరళ, ముగ్గురు మా మగపిల్లలు ఆడపిల్ల. థ్యాంక్ యూ. పేరు చెప్పండి. శ్రీ ప్రగడ శ్రీదేవి గారు, తనురాణి గారు, లోకకుమారి, మెస్సీ గారు. పెట్టావా? హైదరాబాద్ ఫ్రమ్. తనురాణి గారు. ఐదుగురు రండి, పిలిచిన పేర్లు ఐదుగురు రండి. ఇద్దరు ఆడపిల్లలు. ఇటు ఎక్కి అటు దిగండి, అటు దిగండి. రాజ్ కుమార్ గారు రాలేదంట. అన్నమణి గారు, లక్ష్మీ ప్రసన్న గారు. నెక్స్ట్ కూడా ఇంకోటి రెడీ రెడీ గోల్డ్. మా గురువులందరికీ నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను హిందీ మాస్టర్ వాళ్ళ అమ్మాయిని. సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి, మన గురుగారు అమ్మాయి. హిందీ మాస్టర్ వాళ్ళ అమ్మాయిని.
నేను మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా కష్టపడి మన ఫ్రెండ్స్ అందరూ చాలా చక్కగా అరేంజ్ చేశారు. వాళ్ళందరికీ మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మేరీ శాంతకుమార్ గారు, మేరీ శాంతకుమారి గారు, సుగుణ చంద్రిక గారు, చంద్రిక గారు, ధనలక్ష్మి, రౌతు ధనలక్ష్మి గారు, చేతుల మీద గిఫ్ట్ హ్యాంపర్. శివాజీకి అక్కడికి వచ్చి అందివ్వడం జరుగుతుంది కొంచెం సేపట్లో. ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాలాజీ గారు చెప్పండి. దిస్ ఈజ్ డాక్టర్ ఈఎస్ఆర్, సోషల్ రిఫార్మర్, ఒంగోలు. తెలుగు ప్లీజ్, మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం. ఈగా శ్రీనివాసరావు, అన్నా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. ఒంగోలులో ఉంటాను. సోషల్ రిఫార్మ్ ఉంటాను. ధన్యవాదాలు. పాపా బాబు. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు, ఈ ఊరు శ్రీనివాసరావు, శివాజీ గణేష్, మరి వాళ్ళ అబ్బాయి అనుకుంటా. అవునవును. ఈ ఊరు శ్రీనివాసరావు, రెడీ దిగండి అన్న, ఈ ఊరు శ్రీనివాసరావు, ధైర్యంగా దిగు. ఊసా అంటే మామూలు విషయం కాదు. యుఎస్ఏ. యూఎస్ఏ, ఓకే. ఊసలు కంటే ఎదిగే నాకు. ఊసా సుబ్బారావు, బుద్ధవారిపాలెం, నారాయణ కాలేజ్. బా ఇంతకు పెళ్ళైందా? దాంట్లో పెద్ద పర్లేదంట. ఇది గాడి ఇదిగో. కాకులపాలెం వెంకట సుబ్బారావు, అది పని చేయట్లా మైకి. సుబ్బారావు నా పేరు. అమ్మాయిలు నమస్కారం. కాటూరు వెంకటేశ్వరరావు, కొండ్రు ప్రసాద్, చెప్పనా? కొండ్రు ప్రసాద్, సుభాష్ చంద్రబోస్. నా పేరు సుభాష్ చంద్రబోస్. నేను ఏ సెక్షన్ 10th క్లాస్ 91 వచ్చిన ఏ సెక్షన్. నాకు ఇద్దరు అబ్బాయి ట్విన్స్, వాడి తర్వాత పాప. థ్యాంక్ యూ. రికార్డ్ లేకుండా వదిలే, రికార్డ్ లేకుండా వదిలే. హలో, కొమ్మనగిరి వెంకటేశ్వర్లు, ఒక బాబు ఒక పాప. చెప్పా. సో మరి నెక్స్ట్ చెప్పండి సార్. గుడిపూడి ప్రభాకర్ రావు గారు, గుంటూరు ప్రభాకరరావు, గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. గుర్రం శ్రీనివాసరావు, గుడ్డి నారయ్య, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్. థ్యాంక్ యూ. నాకు ఒక బాబు. ఏంద్రా A+ మనం. ధోనేపూడి రాజరత్నం గారు, ఓకే. సరే. అయ్యా, నా పేరు నిహేమియా, మరి రాష్ట్రంగా చేస్తున్నాను. నూతన చర్చ్ ఆరేపల్లి. సూపర్. బ్యాటరీ లేకుండా వస్తే చేసుకుంటారు. ధోనేపూడి రాజరత్నం గారు, ప్రసాదరావు, ఉండేది హైదరాబాద్, పాపా బాబు. దెందుకూరి మధు, దెందుకూరి మధు ఏ సెక్షన్? ఏ సెక్షన్ అది బాగా ఉన్నారు అందరూ. రాజరత్నం, నేను చెన్నైలో ఉన్నాను ప్రస్తుతానికి. నాకు ఒకరు, మాకు ఇద్దరు. దెందుకూరి మధు. నక్కారత్ కుమార్ గారు, నక్కారత్ కుమార్ గారు, షుగర్ బాయ్. స్వీట్ బాయ్. కుమార్, హైదరాబాద్, ఒక పాప ఒక బాయ్. నక్కారత్ కుమార్. నల్మోహన్ శ్రీనివాస్ గారు, సీనియర్ నర్రా ఏడుకొండలు, గారు, నండూరు సురేష్ కుమార్, పారేపల్లి రమేష్ గారు, రావాలి. ఆర్యపల్లి. అబ్బా, ఆర్యపల్లికి పాడేపల్లి, ముద్దిరేపల్లి. నండూరు సురేష్ కుమార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మీ అందరూ కలవడం చాలా ఆనందంగా ఉంటుంది. నా పేరు నందు సురేష్ కుమార్. ఇక్కడ నేను చాలా మంది గుర్తుపట్టలేకపోయాను.
నేను ఇండియన్ ఆర్మీలో 24 ఇయర్స్ సర్వీస్ చేసి రీసెంట్గా రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నాను. మంగళగిరి ఎయిమ్స్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏడుకొండలో నండు సురేష్ కుమార్, నలుమూల శ్రీనివాస్, పారేపల్లి రమేష్. శ్రీనివాస్, ఎక్స్ ఆర్మీ, పాప బాబు, పారేపల్లి రమేష్. పిట్ల రామ్కోట్ రెడ్డి. రమేష్ అండి. బాబూజీ గారు. 10th క్లాస్ ఏ సెక్షన్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడిని. వేణుగోపాల్ రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో చీరాల బ్రాంచ్ కి మేనేజర్ గా పనిచేస్తున్నాను. అంతఃకరణ శుద్ధితో పనిచేస్తున్నాడు మనవాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బ్యాలెన్స్ షీట్ ఈక్వల్. అంతఃకరణ శుద్ధితో ఏదైనా సరే. బాబూజీ, వేణుగోపాల్ రాజు గారు. పోతురాజ్ మధు. హలో, నా పేరు బాబూజీ. చీరాల రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబు. ఒక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. వచ్చాము, ఎంజాయ్ చేసాము, వెళ్తాం కాదు. 91 బ్యాచ్ ఏదో ఈ స్కూల్ కూడా చేశారని అనిపించుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఆలోచించండి. ఏదైనా కానీ వచ్చారు, ఏదో వెళ్ళారు, ఎంజాయ్ చేశారు. మన వంతు ఈ స్కూల్కి ఏదో ఒకటి కూడా చేయాలనేది నా కోరిక. మన హెడ్ మాస్టర్ గారు కూడా అడిగారు, తప్పకుండా చేద్దాం చెప్పారు, తప్పకుండా చేద్దాం. అందరూ కూడా మీరు కూడా ఆలోచించండి. మా వంతు ఎప్పుడు తప్పకుండా అన్నింటిలో మా వంతు సహాయం ఉంటుంది. సూపర్. ఇతర లక్ష్య మీడే. నా పేరు పెనుమచ్చ వేణుగోపాల్ రాజు. నేను దీని తర్వాత సత్యం కంప్యూటర్లో 17 ఇయర్స్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. మనం ఈ గ్రూప్ ఇంత పెద్దగా అవడానికి కూడా ఒక్క నిమిషం చెప్తాను నేను. 2012 and 13లో అంటే ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకుని ఒక అరౌండ్ 40 మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం. అప్పుడు శ్రీనివాసరావు మాస్టారు, ఇంకా హిందీ మాస్టారు, మల్లార మాస్టారు, సుదర్శనరావు మాస్టారు, అట్లా ఒక 40-45 మందిని గ్యాదర్ అయ్యి అప్పుడు కూడా కొంచెం అంటే అప్పుడు తగ్గట్టు గ్రాండ్గా చేసుకున్నాము. అప్పటి నుంచి మళ్ళీ 25 ఇయర్స్కి కలుద్దామని ఎప్పటికప్పుడు అనుకోవడం జరిగింది. కానీ ఏదన్నా మధ్యలో అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ పార్టీ లాగా ఒక 10 మంది అట్లా కర్లపాలలో కలుస్తున్నాము. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మనకి. అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాము, ఎవరు ఫ్యామిలీ బిజీలో వాళ్ళు ఉండటం వల్ల చేసుకోలేకపోయాం. అయితే 2019లో ఆ కరోనా టైంలో ఏమైందంటే ఇంట్లో కూర్చొని ఒక 2 నెలలు ఏం చేద్దామా అనుకుని ఇట్లా వాట్సాప్ గ్రూపులు రావటం వల్ల నేను శ్రీనివాస్ గుప్తాకి ఫోన్ చేసి మన 10th క్లాస్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ క్రియేషన్ చేయమని అడిగాము. అక్కడి నుంచి శ్రీనివాస్ గుప్తా చాలా కష్టపడ్డాడు, 50% కష్టపడ్డాడు. ఇప్పుడు వచ్చిన గ్రూప్ ఎవరైతే బ్యాచ్ అని మేము పేరు పెట్టాము 4-5కి. ఈ గుంటూరు బ్యాచ్ లాస్ట్ 2 months నుంచి చాలా కష్టపడి 100% గ్రూప్ లో యాడ్ చేశారు. ఇంకొకళ్ళు ఇద్దరు మిస్ అయినా కానీ నెక్స్ట్. అట్లాగే మన బాబూజీ చెప్పినట్టు మనం చదువుకున్న స్కూల్కి ఎంతోకంత మన వంతు సహాయం చేద్దాము. మనందరం మంచి స్టేజీలోనే ఉన్నాము. మనకి 5-10 వేలు అంటే పెద్ద విషయం ఏం కాదు. ఇది కూడా ఈ 4గురికే నేను ఈ బాధ్యత అప్పచెబుతున్నాను. అందరికీ పర్సనల్గా కాల్ చేసి కొంచెం ఫండ్స్ ఏర్పాటు చేసి మన తరఫున ఈ స్కూల్కి ఏదన్నా చేద్దాం. హెడ్ మాస్టర్ గారు కోరినారు. థ్యాంక్ యూ. షూర్, తప్పకుండా. పోతురాజు మధు గారు, పోగుల కృష్ణకిషోర్ కుమార్ గారు, కృష్ణకిషోర్ కుమార్ గారు, పంచగట్ల ఏడుకొండరావు గారు, పంచగట్ల ఏడుకొండరావు గారు, మన పంచగట్ల ఏడుకొండరావు గారి నుంచి ఒక్క నిమిషం. ప్రతి మేడం గారి దగ్గరికి వెళ్ళి పిలవడానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే నన్ను ఆ మాస్టర్ గారు కొట్టారు, ఈ మాస్టర్ గారు బాగా కొట్టారని గుర్తాడు. జాతర ప్రసాద్ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి నన్ను మీరు కొట్టారంటే బాబు నేను కొట్టలేదా, నిన్ను నన్ను ఆ మాట చెప్పమాకని దడుచుకున్నారు మాస్టర్. నేను ఎప్పుడు కొట్టలేదు. యాక్చువల్ గా
మన పంచగట్ల కొండరావు గారి వీడియో ఒకటి నేను పంపిస్తాను. ఆస్కార్ టీం వాళ్ళు చూస్తే కనుక కంపల్సరీగా, టు బి ఫ్రాంక్, ఇలాంటి ఆణిముత్యాన్ని మిస్ అయ్యామని చెప్పి చాలా బాధపడతారు. సభాముఖంగా అది కూడా 2 మాటలు ఎవరో 2 మాటలు. వాడి వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. వాడికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అంటే నేను గొప్పగా చెప్పడం కదా, వాడి గురించి చెప్పడం కోసం కారు 10 years నుంచి యూజ్ చేస్తున్నాను నేను. 10 years. వాడు ఎంత టార్చర్ పెట్టాడంటే, ఒకరోజు తెనాల్లో మన కనసముద్ర మాస్టర్ గారిని పిలవడానికి వెళ్ళినప్పుడు నాకు కాలు బాగోపోతే డ్రైవర్ని పెట్టుకున్నాం. ఆ డ్రైవర్కి రివర్స్ గేర్ ఎలా వేయాలో ఆ కారుకి తెలియదు అనమాట. సరే, రివర్స్ గేర్ చేయకపోతే నా కారు కాబట్టి నన్ను పిలిచారు, రివర్స్ గేర్ వేయమన్నారు. నేను రివర్స్ గేర్ వేయడానికి మాక్సిమం ట్రై చేశా. 10 సంవత్సరాలు వాడు నాకు తెలియలేదు. అది వాడి యొక్క మర్చిపోయాడు. వాడి టార్చర్ అలా ఉందని మన ప్రోగ్రామ్ కోసం చెప్తున్నాను. అంత టార్చర్ పెట్టారు ప్రోగ్రామ్. నిద్ర కూడా బాగానే లేదు. ఒకసారి మనందరం పంచాయతీ 7 కోసం క్లాప్స్. బాగా మమ్మల్ని ముందు నడిపించారు. మేము ఏది మాట్లాడుకున్నా సరే మాట్లాడుకోండి, ఎవడో తిన్నేవాడు. అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేవాడు, అది అయిపోయేదాకా నిద్రపోనేవాడు అనమాట. 3 వచ్చేస్తా ఉంటాడు. 5 క్లాస్ ఉందని చెప్పాము, లేదు 3 వచ్చేస్తా ఉంటాడు. 10 చేస్తాడు, కావాలని చేస్తాడు. వాడు పాపం దుర్గాప్రసాద్ రెడ్డి ఎప్పుడో డైలాగ్ అంటాడు, ఇప్పటి వరకు నాకు బీపీ షుగర్ లేవు, ఈ దెబ్బతో 10 రోజులు నాకు బీపీ షుగర్ కూడా వచ్చేసింది అనేవాడు అనమాట. అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మన పంచకట్ల కొండరావుకి. కాకపోతే బాగా మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నిద్రవాడు, చెప్పాను కదా, నిద్ర కూడా బానిచ్చేవాడు కాదు. రాత్రి తెల్లవారు నిద్ర బానివ్వలేదు అసలు. మమ్మల్ని నైట్ పడుకుందాం రూమ్ నిద్ర కూడా బానివ్వలేదు. మంచులో కూడా మమ్మల్ని తిప్పుతానే ఉన్నాడు ఈ ప్రోగ్రామ్ కోసం. అంత కష్టపడ్డాడు మా అందరిలో కూడా. పంచకట్ల యాక్సెప్ట్ మిస్టర్ ఏడుకొండలు. ఆణిముత్యం. నా పేరు పంచకట్ల కొండలరా. నేను జస్టిస్ సుజాత మేడం దగ్గర పిఎస్ఓగా ఉన్నా. గుంటూరులో ఉంటాను నేను. నాకు ఒక పాప మ్యారేజ్ చేసేసాను. నేను గన్మెన్ అనమాట. మేడం దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట నేను. అంటే ఆమె ఎక్కడికి వెళ్ళి అక్కడికి గన్మెన్ సఫారీలో ఉంటాను నేను. అది నేను 30 సంవత్సరాల నుంచి అదే ఉద్యోగం చేస్తున్నాను. సీఎంలు ఎవరైతే వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు మొన్నటి దాకా. ఇప్పుడు ప్రస్తుతం జస్టిస్ సుజాత మేడం దగ్గర చేస్తున్నాను నేను. అది మనవాడి గొప్పతనం ఏంటంటే ఆమె హైకోర్టు జడ్జి అనమాట. హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాత మేడం దగ్గర పిఎస్ఓ నేను. మనవాడు ఏంటంటే, మేము మా 2 months ఎక్స్పీరియన్స్ లో ఏదైనా ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళామంటే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను పోలీసు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నంబర్ ఇస్తాడు. అలా చాలా నంబర్ నుంచి ఫోన్లు వస్తాయి, మేము చూస్తుంటాము. నేను పోలీసు కాదు, రాంగ్ నంబర్ అని చెప్తాడు. హెల్ప్ కోసం ఎప్పుడు నంబర్ తీసుకోకండి. సరదాగా నెక్స్ట్ పంచకట్ల ఏడుకొండరావు గారు. కృష్ణకిషోర్ కుమార్. నెక్స్ట్ నా పేరు పి కృష్ణకిషోర్ కుమార్. At present I am working as Associate Professor of Physics in KKR and KSR Institute of Technology and Sciences, Guntur. Living in Bapatla. I have 2 sons. First son studying BTech first year in VVIT College, Nambur. Second son is studying 8th class. థ్యాంక్ యూ. బన్నారావు శ్రీనివాసరావు గారు, బుర్ల శ్రీనివాసరావు గారు, బుర్ల శివప్రసాద్ గారు. బన్నారావు శ్రీనివాసరావు గారు, బుర్ల శ్రీనివాసరావు గారు, బుర్ల శివప్రసాద్ గారు, మల్లెల జాన్ గారు, మల్లవరపు రవీంద్రబాబు గారు. నా పేరు బన్నారావు శ్రీనివాసరావు. నేను కర్లపాలెం సర్పంచ్గా చేశాను. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. థ్యాంక్ యూ. బుర్ల శివప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు. కూర్చోండి. నా పేరు బుర్ల శివప్రసాద్. నాకు ఒక బాబు. బుర్ల శ్రీనివాసరావు, ఒక బాబు అంతే. మల్లెల జాన్. నా పేరు మల్లెల జాను. 2 పాపలు, ఒక బాబు. మన ఎస్పీఎల్ గారు. స్కూల్కి ఎస్పీఎల్గా చేశాను 1999. థ్యాంక్ యూ. రవీంద్రబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ. మగ పిల్లలు బాగా జోష్గా హుషారు కావాలి ప్లీజ్. మధ్యపోయిన శ్రీనివాసరావు గారు, మేకల రవిబాబు గారు, ముదునూరు రామరాజు. బాబు, నేను ఆడిటింగ్ చేస్తున్నాను బాపట్ల. బాబు. థ్యాంక్ యూ. మధ్యపోయిన శ్రీనివాసరావు, మేకల రవిబాబు, ముదునూరు రామరాజు. మేకల రవిబాబు, ముదునూరు రామరాజు. ఇద్దరు అబ్బాయిలు, నేను వ్యవసాయం చేస్తాను.
షేక్ మహబూ సుబానీ, షేక్ మహబూ సుబానీ, ఎల్లావు సుబ్రహ్మణ్యం, చెప్పరా అంటే నా పేరు మేకల్ రైబాబు అండి, నేను హైదరాబాద్లో ఉంటానండి. షేక్ మహబూ సుబానీ. మన మహబూ సుబానీ గారు మనకి ఈ డిటిపి వర్క్స్ కి హెల్ప్ చేశారు. హలో, నా పేరు సుబానీ అండి, నేను కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ చేస్తున్నాను. ఇద్దరు బాబులు. షేక్ మక్బూల్, ఎల్లావు సుబ్రహ్మణ్యం, ఎల్లావు సుబ్రహ్మణ్యం అయిపోవచ్చు. ఇక 10 పేర్లు ఉన్నాయి. ఉదాహరణండి మోదుగురు వెంకట చలమయ్య, మద్దిసాని హరిబాబు. మా స్కూల్ టీచర్స్ అందరికీ నా వైపు నుంచి ధన్యవాదములు. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ హాయ్. నా పేరు ఎల్లావు సుబ్రహ్మణ్యం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు పాకిస్తాన్ బోర్డర్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది అయిపోయినాక A+ సెక్షన్ వస్తుంది. ఏ సెక్షన్ వాళ్ళందరూ బాగా 6 feet హైట్, A+ వాళ్ళు. పేరు వెంకట చలమయ్య, నేను కానూరు, విజయవాడ కానూరు పరిసర ప్రాంతంలో ఉంటాను. మా అమ్మాయి పేరు కీర్తి సాయి, ఆమె పేరు మీద కీర్తి సాయి హోమ్ ఫుడ్స్ అండ్ బేకరీ చేస్తున్నాను. ఓ పాప బాబు. A+ సెక్షన్ వాళ్ళండి. ఆట్ల రేవతి గారు, ఆట్ల రేవతి గారు, ఆర్య అనిత గారు, ఏట్ల భారతి గారు, ఓటికొండ లక్ష్మీ సుజాత గారు, ఆర్య అనిత గారు, ఏట్ల భారతి గారు, ఆర్య అనిత గారు, ఏట్ల భారతి గారు, ఓటికొండ లక్ష్మీ సుజాత గారు, ఓటికొండ సరస్వతి గారు, కోణం రాజరాజేశ్వరి గారు, కోణం రాజరాజ, కొత్తమాస్ విజయలక్ష్మి గారు, గంగిశెట్టి శివకుమార్ గారు, గూడూరు జ్యోతిర్మయ్య గారు, పెనిమెత్ సునీతి గారు, రాజరాజేశ్వరి గారు, కొత్తమాస్ విజయలక్ష్మి గారు, కొత్తమాస్ విజయలక్ష్మి గారు, గంగిశెట్టి శివకుమార్ గారు. చీరాల్లో ఉంటాను, పాప బాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతిర్మయి, బి సెక్షన్, రోల్ నెంబర్ 9. A+ సెక్షన్ అండి. చెప్పలేదు. నాకు ఒక పాప బాబు, మేము విజయవాడలో ఉంటాము. గంగిశెట్టి శివకుమార్ గారు, పెనిమెత్ సునీత గారు, పెనిమెత్ లక్ష్మి గారు, పెనిమెత్ హరికుమార్ గారు, పెనిమెత్ హరికుమార్ గారు, బేతాళం పార్వతి గారు, బేతాళం మాధవి, మంత్రి సుధారాణి గారు, మంత్రి అనురాధ గారు, మంత్రి అనురాధ గారు, స్వరూపరాణి గారు. నా పేరు హరికుమారి, మేము బెంగళూరులో ఉంటాం. నాకు 2 కొడుకులు. స్వరూపరాణి గారు, రవేకా బేగం గారు, మున్నూరు లక్ష్మి గారు, మంత్రి అనురాధ గారు, స్వరూపరాణి గారు, రవేకా బేగం గారు, మున్నూరు లక్ష్మి గారు, ఉంటాను. 2 పిల్లలు. మున్నూరు లక్ష్మి గారు, వారి నిర్మల గారు, సామంతపూడి పార్వతి గారు, నిర్మల, వారి నిర్మల, నాకు ఒక బాబు. సామంతపూడి పార్వతి గారు, షేక్ నసింబి గారు, షేక్ కర్మునిసా గారు, నా పేరు సామంతపూడి పార్వతి, మేము కాజీపాలెంలో ఉంటాము. ఒక పాప. షేక్ కర్మునిసా గారు. A+ బాయ్స్ అండి. ఆట్ల ఏడుకొండల రెడ్డి, నా పేరు షేక్ కరీమునిసా, నేను ఒంగోలులో ఉంటాను. ఒక బాబు, పాప. ఆట్ల ఏడుకొండల రెడ్డి గారు, ఆట్ల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆట్ల పేరు ఊర్లేదు, దుర్గాప్రసాద్ గారు, ఆట్ల దుర్గాప్రసాద్ రెడ్డి గారు, 1వ, 2వ, 3వ. ఆట్ల దుర్గాప్రసాద్ రెడ్డి గారు, మా గ్రూప్ హెడ్ గారు. సార్ చెప్పిందే మేము వినాలి, మేము చెప్పింది సార్ వినరు. అట్లా దుర్గాప్రసాద్ రెడ్డి, త్రిదేశారి కార్యదర్శిగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం. గుంటూరు. ఏ ఊరు మీది? ఆకుల శ్రీహరి గారు, ఆకుల శ్రీహరి గారు, ఆట్ల వెంకటగిరి రెడ్డి, ఆర్కిసెక్ట్ రమేష్ బాబు, ఓటికొండ బ్రహ్మారెడ్డి, కంకిపాటి రామరాజు గారు,
ఆకుల శ్రీహరి, ఆట్ల వెంకటరెడ్డి, ఆరిశెట్టి రమేష్ బాబు, ఓటికొండ బ్రహ్మారెడ్డి, కంకిపాటి రామరాజు గారు. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 సో అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చా సరే అందరూ హ్యాపీ జర్నీతో వెళ్ళి అందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నిండు వెళ్ళు ఇదే సంతోషంతో చూస్తుండాలి. స్పెషల్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మరి ఎవరైతే ఈ చక్కని కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారో మరి ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే
సరదాలో